లాస్ట్ లాస్ట్ క్లాస్ లో మనం డిఫరెంట్ హెర్బ్స్ గురించి, అదే విధంగా మనకి ఉపయోగపడేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు నిన్నటి క్లాస్ లో బోన్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్మెంట్, బాడీ డెవలప్మెంట్, దాని ఇంపార్టెన్స్, దానికి ఉపయోగపడేటువంటి అంశాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు క్లాస్ లో ఏంటంటే ప్రధానంగా మనకి ఇది సమ్మర్ అనేది దృష్టిలో పెట్టుకుని ఒక మంచి హెల్త్ డ్రింక్, అందరికి తెలిసిందే. అందరూ కూడా ఇళ్లల్లో మనకి ఓల్డెన్ డేస్ లో ఇంటికి వెళ్ళంగానే ఒక చెంబుతో నీళ్లు, కాళ్ళు కడుక్కోవడానికి ఒక గ్లాస్ మజ్జిగ అని చెప్పి ఇస్తూ ఉండేవాడు. మన కల్చర్ అలా ఉండేది. చలవ చేస్తుంది, దారిన పడి వస్తారు, చాలా రకాలైనటువంటి సైంటిఫిక్ బేసిస్ అనేవి దానిలో చెప్పబడ్డాయి. మజ్జిగ అనేది అందరికి తెలిసిందే, పాలు తోడేసిన తర్వాత పెరుగుని చిలకగా వచ్చినటువంటి పోర్షన్ ని మనకి మజ్జిగ అని చెప్పిస్తూ ఉంటారు. సో ఆయుర్వేదిక్ లో కూడాను సేమ్ అదే మజ్జిగ ఎలాగ చెప్పారంటే వైద్యకీయ సుభాషితాలు అనేటువంటి కాన్సెప్ట్ లో, అంటే వైద్యాన్ని సుభాషితము అంటే మంచిగా చెప్పబడినటువంటి మాట. అటువంటి మాటల్లో చెప్పే సందర్భంలో తక్రం చక్రస్య దుర్లభం అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ మజ్జిగ అనేది ఇంద్రుడి దగ్గర ఉంటే గనక ఇంద్రుడికి చాలా రకాల వ్యాధులతో బాధపడటం జరిగింది. దేవేంద్రుడు శాపాల వల్ల కానీ వివిధ రకాల కారణాల వల్ల క్షయ వ్యాధి ఇట్లాంటి చాలా రకాల వ్యాధులతో బాధపడటం జరిగింది. ఆ బాధలన్నీ కూడా తగ్గించేంత గొప్ప శక్తి అమృతం దగ్గర కూడా లేదు, అటువంటిది మజ్జిగలో ఉంది కదా అని చెప్పి అతిశయోక్తి అనమాట. అంటే అలంకారాలు చాలా రకాలు ఉంటాయి, వాటిలో అతిశయోక్తి అలంకారం అనమాట. బాగా ఎక్కువగా చేసి చెప్పటం, అంటే మనుషులు అమృతం అంటే బాగా ఎక్కువగా ఇష్టపడతారు కదా, మరణం లేకుండా చేస్తుంది అని చెప్పి. అటువంటి అమృతం కంటే కూడాను ఈ మజ్జిగ గొప్పది అని చెప్పి చెప్తే అప్పుడన్నా కొంచెం దీన్ని లెక్క చేసి తీసుకుంటారనే ఉద్దేశంలో ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పటాన్ని అతిశయోక్తి అలంకారం అని చెప్పి అంటారు. సో ఇక్కడ మనకి ఈ రోజు చెప్పబోయేటువంటి టాపిక్ తక్రము, అంటే మజ్జిగ గురించి చెప్తున్నాం. మజ్జిగ గురించి మనం 1 అవర్ ఏం చెప్పుకుంటామని చెప్పి మీరు అనుకోవచ్చు. రెండోది, మజ్జిగలో ఉండేటువంటి ఇంపార్టెన్స్ పూర్తిగా తెలుసుకుంటే మిగిలినవన్నీ వదిలిపెట్టేసి మజ్జిగనే పట్టుకుని ఉండే పరిస్థితి అనేది మనకు కనబడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు క్లాస్ అనేది దాని గురించి జరుగుతుంది కాబట్టి అందరూ కూడాను ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మనకి మజ్జిగ అనేది ఎలా వచ్చింది అనేది మీకు అందరికీ అవగాహన ఉన్నటువంటి అంశమే. అయితే ఈ మజ్జిగని చాలా రకాలుగా చేసుకోవచ్చు అనేటువంటిది కూడాను ఆయుర్వేదిక్ లో చెప్పబడింది. సో ఆ విధంగా చేసేటువంటి ప్రిపరేషన్ ని బట్టి కూడా, అంటే ఇప్పుడు మనకు తెలిసి ఏంటంటే 2 రకాలు, ఒకటి లస్సీ, 2 బటర్ మిల్క్. ఈ 2 మనకి బయట ఈజీలీ అవైలబుల్ బటర్ మిల్క్ అనమాట. సో కాబట్టి ఈ విధంగా దొరికేటువంటి వాటిల్లో 2 రకాలు మనకు తెలుసు. అలాగా ఎన్ని రకాలు ఉన్నాయి ప్రధానమైనటువంటివి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ప్రపోర్షన్ ఆఫ్ వాటర్ ఏంటి, వాటిని తయారు చేశాక వాటిలోంచి ఏవి రిమూవ్ చేస్తే దాన్ని ఆ పేరుతో పిలుస్తారు, దాన్ని తాగడం వల్ల మనకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటి అనేటువంటి అంశాలు అనేవి చాలా ప్రధానమైనటువంటివి. వాటి గురించి ఈరోజు క్లాస్లో డీటెయిల్డ్గా మనం మజ్జిగ అనేది తాగుతాం, కానీ మన సమస్య ఏంటి, మన సమస్యకి తగ్గట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలని కూడా మనం తెలుసుకోవాలి కదా. సో కాబట్టి మెడిసిన్ తీసుకోమన్నప్పుడు మెడిసిన్ ని వాడేటువంటి విధానంలో అనుపానం కింద వాడేటప్పుడు, నిన్న క్లాసులో అనుపానం యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకోవడం జరిగింది. అశ్వగంధ చూర్ణాన్ని అలా తినేయటం కంటే పాలల్లో మరిగించి ఆ పాలు తాగితే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అని చెప్పడం జరిగింది. సేమ్ అదే విధంగా ఈరోజు చెప్పబోయేటువంటి టాపిక్ అయినటువంటి మజ్జిగ, తెలుగులో తక్రము సాంస్క్రిట్ లో ఉండేటువంటి విధానం ఏంటి, దాన్ని తయారు చేసుకునేటువంటి విధానం ఏంటి, దానివల్ల మనకు కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి అంశం గురించి ఈరోజు క్లాస్ చెప్పబోతున్నాను. ప్రధానంగా మనకి పేర్లు ఉన్నాయి, వీటికి ఒక్కొక్క నేమ్ నమెంక్యులేచర్ అనేది ఇచ్చారు. ముందుగా చెప్పాను కదండి,
దానిలో కలిపేటువంటి వాటర్, క్వాంటిటీ, రేషియో ఆఫ్ వాటర్, దానిలోంచి రిమూవ్ చేసేటువంటి విధానాలు, వాటిని బేస్ చేసుకుని దానికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. మనకి పాలు తోడేసిన తర్వాత పెరుగు మీద మీగడ యాజిటీస్ గా అలాగే ఉన్నటువంటి అంశాన్ని, పెరుగుని డైరెక్ట్ గా ఒక కవ్వం పెట్టి చిలికితే, అంటే దానిలో ఎటువంటి నీరు మన కొత్తగా మనం బయట నుంచి యాడ్ చేయం, అది చిలకగా అదే మెత్తబడి దానిలో ద్రవీభవించి దానిలోంచే వాటర్ లాగా మారుతుంది. అది సెమీ సాలిడ్, సాలిడ్ లో ఉన్నది పూర్తిగా లిక్విడ్ ఫామ్ లోకి వచ్చే విధంగా మనం దాన్ని చిలుకుతాం. లస్సీ ఏ విధంగా అయితే మనకి వితౌట్ ఎనీ రిమూవల్, అంటే మనకి పెరుగు చిలకగా వచ్చినటువంటి వెన్న ఈ పర్సంటేజ్ అంతా కూడా బయటకు తీసేసి వాటర్ ప్రపోర్షన్ ఉన్నటువంటి వాటిని మనం తాగితే ఉండే ఫీలింగ్ కంటే కూడాను హెవీగా ఉంటుంది లస్సీ అనేది. సో ఆ విధంగా ఆ లస్సీ అనేటువంటి దానికి ఈ గోళం అనేది సరిపోతుంది. ఈ గోళం అనేటువంటి దాన్ని, మజ్జిగని పైన ఉన్నటువంటి మీగడ గాని ఎటువంటి వాటర్ ని యాడ్ చేయకుండా మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. సో మీగడ యాసిటీస్ గా ఉంటుంది, పెరుగు అలాగే ఉంటుంది, దానికి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా తయారు చేసేది గోళము అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. సో ఇది బాడీకి ఎక్కువ సామర్థ్యాన్ని, శక్తిని అందించేటువంటిదిగా ఉంటుంది. రీజన్ ఏంటంటే దీనిలో వెన్నని తీసేయలేదు, మీగడ అంటే మనకి ప్రోటీన్ గా బాగా ఉపయోగపడేదాన్ని తీసేయలేదు. అదే విధంగా మనకి ఇంకా ఎక్కువ సారభాగం వచ్చేటువంటి కాల్షియం అన్ని రిచ్ గా ఉండేటువంటివన్నీ కూడా దానిలోనే ఉంటున్నాయి. వీటిని మనం డైల్యూట్ చేయలేదు, రిమూవ్ చేయలేదు. సో ఇది బాగా ఎక్కువ హెవీగా ఉండేటువంటిది. సో దీన్ని సున్నితమైనటువంటి శరీర తత్వం కలిగినటువంటి వాళ్ళు, ముఖ్యంగా కఫ సంబంధితమైనటువంటి శరీర తత్వం కలిగినటువంటి వాళ్ళు, అంటే ఎక్కువగా భోంచేయంగానే కఫం బాగా వచ్చేస్తోంది, కొంచెం టిఫిన్ తినంగానే కఫం వచ్చేస్తోంది, కాఫీ తాగంగానే, పాలు తాగంగానే కఫం వస్తోంది అనేటువంటి తత్వం మనకి కఫ శరీర తత్వాన్ని సూచిస్తుంది. అదే విధంగా శరీరంలో గురుత్వము, బాగా హెవీగా బాడీ ఉండటము, ఒబెస్ గా అనిపించటము, ఈ విధంగా ఉండేటువంటివి కూడా కఫ శరీర తత్వాలు. సో కాబట్టి ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడాను ఈ గోళం అనేటువంటి మజ్జిగని తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఇంకా కూడా బాడీని నరిష్ చేస్తుంది, ఇంకెక్కువగా డెవలప్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అటువంటి శరీర తత్వం ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ట్రై చేయకూడదు. అది త్రిదోషాల మీద, ప్రధానంగా వాతము, పిత్తము అనేటువంటి రెండిటి మీద కూడాను ప్రభావం చూపించి, వాత సంబంధిత రోగాలు ఉన్న వాళ్ళలోను, పిత్త సంబంధిత రోగాలు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోను, పెయిన్స్ ఉన్న వాళ్ళలోను, వీటన్నిటిలో కూడాను ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ప్రధానంగా తీసుకోకూడని వాళ్ళు ఎవరంటే కఫానికి సంబంధించినటువంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఈ యొక్క గోళము అనేటువంటి మజ్జిగని తీసుకోకూడదు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మధితము. మధితము, ఈ మధితము అంటే ఏంటంటే చిన్న డిఫరెన్సియేషన్ ఫ్రమ్ గోళము. పైన ఉండేటువంటి మీగడ ఏదైతే ఉందో ఆ మీగడ వరకు ముందుగానే మనం తీసేసి, దీనిలో కూడా ఎటువంటి వాటర్ ని యాడ్ చేయకుండా కేవలము చర్నింగ్ ద్వారా వచ్చేటువంటి వాటర్ గా ఉంచి అలాగా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. సో దానికి దీనికి ఏంటి వేరియేషన్ అంటే పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్స్, పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్, పర్సంటేజ్ ఆఫ్ కాల్షియం వేరీస్ అన్నమాట, డ్యూ టు రిమూవల్ ఆఫ్ దట్ క్రీమ్ ఓవర్ ద కర్డ్. పెరుగు మీద ఉన్నటువంటి మీగడని అలాగే ఉంచేయకుండా తీసేసి చేసేది కాబట్టే దీన్ని మథితము అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా వాటర్ ప్రపోర్షన్ అనేది 0. మనం వాటర్ అనేది బయట నుంచి యాడ్ చేయట్లేదు, పాలల్లో నేచురల్ గా ఉండి కర్డ్ లోపల వచ్చేటువంటి వాటరే వాటర్. సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటిది దేనికి ఉపయోగపడుతుందంటే, ఇది కూడా శరీరానికి, మనకి గోళం అంతా శరీరానికి బలాన్ని ఇవ్వకపోయినా ఇది కూడా కొంతవరకు బలాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. ప్రధానంగా ఇది పిత్తానికి, కఫానికి రెండిటికి కూడా ఉపయోగపడేది. ఇందాక చెప్పాను కదండి డిఫరెన్స్, అది బాగా హై క్రీమ్ గా ఉండడం వల్ల కఫాన్ని పెంపొందింప చేస్తుంది. ఇది వచ్చేసి పిత్త కఫాలు రెండిట్లో కూడాను మంచి గుణాన్ని కలపరిచేటువంటి నేచర్ ఉంది. అంటే ఎవరికైతే కఫ సంబంధితమైనటువంటి సమస్యలు ఉంటాయో, అదే విధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, వాళ్ళు దీన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, ఎందుకంటే క్రీమ్ రిమూవ్ చేయడం వల్ల. ఆ విధంగా మనకి ఇది ప్రధానంగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉదస్విత్.
ఉదస్విత్. ఈ ఉదస్విత్ అనే దాన్ని ఏం చేస్తారంటే యాస్టీస్ గా కర్డ్ మీద ఉన్నటువంటి మీగడని, పెరుగు ఈ రెండు కూడాను యాస్టీస్ గా అలాగే ఉంచేసి దాని లోపలికి 1/2 లీటర్ పెరుగు మొత్తం మీగడతో కలిసి ఉంటే దానికి హాఫ్ భాగం అంటే 1/4 లీటర్ వాటర్ ని కలుపుతారండి. పెరుగుకి సగానికి వచ్చేట్టు వాటర్ ని కలుపుతారు. 1/2 ఆఫ్ ద కర్డ్ క్వాంటిటీ వాటర్ ని కలుపుతారు. ఆ విధంగా వచ్చినటువంటి దాన్ని ఉదస్విత్ అని చెప్పి అంటారు. దీనిలో కూడాను బాగా ఫ్యాట్ అది కూడా ఉండడం వల్ల గోళంలో ఉండేటువంటి గుణాల్లో ఇంకా తక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ చూసినట్లయితే లస్సీ కొంచెం పల్చగా ఉండేటువంటి లస్సీ అనుకోవాలి మీరు. ఎందుకంటే ఆ గుణాలన్నీ అలాగే ఉంటాయి, మీగడ కలిసి ఉండడం వల్ల గుణాలన్నీ అలాగే ఉంటాయి. బట్ డైల్యూటెడ్ క్వాంటిటీ, మనం వాటర్ అనేది కలపడం వల్ల బయట నుంచి కూడాను కొంత డైల్యూటెడ్ ఫామ్ లో ఉంటుంది. సో ఇది కూడాను శరీరాన్ని బాగా రిప్లెనిష్ చేయగలదు, అంటే స్ట్రెంగ్త్ ని బాగా బూస్టప్ చేయగలదు. ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదే విధంగా కఫాన్ని బాగా పెంపొందింపజేస్తుంది. కాబట్టి కఫ సంబంధితమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు దీన్ని తీసుకోకూడదు. వేరేజ్ మీకు డ్రై కాఫ్ వస్తుంది, అక్కడ మనకి కఫం ప్రొడ్యూస్ అవ్వాలి, దీన్ని తీసుకోవచ్చు. వెట్ కాఫ్ ఉండేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తీసుకోకూడదు. సో ఇలాగ మనం ఏంటంటే దోషాలు, అదే విధంగా మన శరీరంలో ఉండేటువంటి లోపాలను ఆధారంగా చేసుకుని ఈ యొక్క మజ్జిగని తీసుకునేటువంటి విధానం అనేది మనకి చెప్పబడింది. దీనికి ఉన్న మరొక గొప్ప గుణం ఏంటంటే ఆమాన్ని పచింప చేస్తుంది. ఆమ పాచనము అంటే ఏంటంటే మన బాడీని డీటాక్సిఫై చేసేటువంటి నేచరు. ఆ డీటాక్సిఫై చేసే నేచర్ ఈ ఉదస్విత్ కి బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఉదస్విత్ అనేటువంటిది ఎవరైతే బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్, టాక్సిన్స్ బయటికి పంపిద్దాం అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడాను పెరుగు మీగడని అలాగే ఉంచి, ఆ పెరుగు క్వాంటిటీ 1/2 లీటర్ అయితే కనుక దానికి 1/4 లీటర్, దానిలో సగము 1/4 లీటర్ వాటర్ ని కలిపి బాగా చరణ్ చేసి మీగడ అదంతా కూడా అంటే పైన వచ్చేటువంటి వెన్న, క్రీమ్ అవన్నీ కూడా రిమూవ్ చేయకుండా యాస్టీస్ గా కనుక మనం తీసుకుంటే దాన్ని ఉదస్విత్ అని చెప్పి అంటారు. ఆ ఉదస్విత్ అనే దాన్ని ఎవరైతే సేవిస్తూ ఉంటారంటే తాగుతూ ఉంటారో వాళ్ళకి శరీరం అనేది ఆమపాచనము అంటే డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. సో డీటాక్సిఫై అయితే మనకి రోగాలు అనేవి అసలు రావు. మనం అంటే నిరామయత్వాన్ని పొందుతాం. ఆమయం అంటే రోగం అండి, నిరామయము అంటే రోగరహితంగా ఉండడం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి తక్రము. తక్రము దీనిలో ఏం చేస్తామంటే పెరుగు క్వాంటిటీ ఎంతైతే ఉందో దానికి 4 టైమ్స్ వాటర్ ని కలుపుతాం. ఎంతండి? 4 టైమ్స్ వాటర్. అంటే 1/2 లీటర్ పెరుగుకి 1.5 to 2 లీటర్స్ వాటర్ అనేది మనం మిక్స్ చేస్తాము. ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాగా పల్చగా అవుతుంది. ఎంతలా అంటే దీనిలో ఇంకొకటి ఏంటంటే మనం క్రీమ్ రిమూవ్ చేస్తాము. మనం పైన ఉండేటువంటి మీగడ అనేటువంటి పోర్షన్ ని రిమూవ్ చేస్తాము. సో దీనిలో ఏంటంటే లైట్నెస్ అనేది హెవీగా ఉంటుంది, అంత హెవీనెస్ అనేది ఉండదు. అంటే మజ్జిగ లోపల ఆ క్రీము అవి లేకపోవడం వల్ల, వెన్నపూస అవన్నీ ఎక్కువగా లేకపోవడం వల్ల చాలా లైట్ గా ఈజీ టు డైజెస్ట్ గా ఉంటుంది ఈ తక్రము అనేటువంటిది. అందుకే దీన్నే చాలా రకాలైనటువంటి వాంగ్మయాల్లో అంటే మనకి చెప్పేటువంటి వేద, అదేవిధంగా పురాణ, ఇతిహాస ఇట్లాంటి వాటిల్లో మజ్జిగ గురించి చెప్పడానికి వాడినటువంటి పదం తక్రము. ఇన్ని రకాల నమెన్క్లేచర్స్ ఉన్నా కూడా గోళం అనేటువంటి పదం, మదితం అనేటువంటిది ఉన్నా, ఉదస్విత్ ఉన్నా, ఈ నెక్స్ట్ వన్ వచ్చేది చాచిక, అంటే మనం చాచ్ అని చెప్పి అంటాం కదా, ఆ చాచిక అనేది ఉన్నా, ఇన్ని రకాలున్నా దానికి వాడేటువంటి పదం మాత్రం తక్రము. అంటే తక్రము అనేది చాలా బ్యాలెన్స్డ్ గా అన్ని రకాలైనటువంటి శరీర తత్వాల వాళ్ళకి సరిపడే విధంగా ఉండటం అనేది దీనిలో ప్రధానమైనటువంటిది. ముఖ్యంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మనం చూసినట్లయితే ఎవరైతే బాగా హై ఫీవర్స్ తో బాధపడుతూ ఉన్నారో, జ్వరాలతో బాధపడుతూ ఉన్నారో, అదే విధంగా కర్రపాద దాహం, అరచేతులు అరికాళ్ళు మంటలతో బాధపడుతూ ఉన్నారు,
తర్వాత శరీరం లోపల వివిధ రకాలైనటువంటి చర్మ రోగాలతో బాధపడుతూ ఉన్నారు. తర్వాత ఇంకా చాలా రోగాల్లో ఉపయోగపడుతూ ఉంటుంది ఈ తక్రము. అవన్నీ కూడా నెక్స్ట్ డీటెయిల్ గా మీకు చెప్తాను ఇదే క్లాస్ లో. ప్రధానంగా ఇటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ యొక్క తక్రము అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది శరీరానికి లఘుత్వాన్ని కలిగిస్తూ ఉంటుంది. లాస్ ఆఫ్ ఎపటైట్ అనే దాన్ని పోగొట్టి, ఎనరెక్సియా అనేటువంటి ప్రాబ్లం ని పోగొట్టి మనకి ఆకలిని పుట్టిస్తుంది. ఇండైజెషన్ అనేది పోతుంది. పొట్ట లోపల వచ్చేటువంటి వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు, మోషన్స్, వామిటింగ్స్ ఇట్లాంటి సందర్భాల్లో కూడా మందులు వాడేటువంటి క్రమంలో తక్రాన్నే మనం అనుపానంగా కానీ ప్రధానమైనటువంటి ఔషధంగా కానీ మనం వాడటం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి తక్రము అనేటువంటి ఫామ్ ఎలా చేస్తామండి, మనకు ఉండేటువంటి కర్డ్ కి 4 times వాటర్ కలుపుతాం. అంటే 1 లీటర్ కర్డ్ అయితే 4 liters వాటర్, హాఫ్ లీటర్ కర్డ్ అయితే 1.5 to 2 liters వాటర్. ఈ విధంగా మనం ప్రపోర్షన్ అనేది మార్చుకుంటూ ఉంటాం. ఆ విధంగా 4 times వాటర్ ని కలిపి క్రీమ్ లేకుండా చేసినటువంటి మజ్జిగని తక్రము అని చెప్పి అంటారు. ఈ తక్రము అనేది ప్రధానంగా ఈ యొక్క ప్రయోజనాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చాచిక. ప్రధానంగా దీనిలో ఏంటంటే తక్రంలా కాకుండా 2 times వాటర్నే కలిపి మాటి మాటికి 2 times, అంటే ఇప్పుడు తక్రాన్ని ఒక్కసారిగా 4 liters వాటర్ కలిపేసి చేస్తాం. అలా కాకుండా దీనిలో ఏంటంటే 2 సార్లు చిలుకుతారు, 2 times చరణ్ చేస్తారు. అంటే బాగా ఇంకా బాగా ఇంకా బాగా చరణ్ చేసే కొద్దీ ఏమవుతుందండి, డైల్యూషన్ అనేది హైగా మారిపోతుంది, అంటే బాగా లైట్ అయిపోతుంది. సో దానికి తగ్గట్టు వాటర్ ని కూడా కలపటం జరుగుతుంది. దీనిలో కూడాను తక్రం లాగానే క్రీమ్ ని రిమూవ్ చేసి ఉంచుతారు కాబట్టి ఇది కూడా చాలా లైట్ గా ఉంటుంది. ప్రధానంగా ఇది పిత్త సంబంధిత, వాత సంబంధిత రోగాల్లో ఉపయోగపడుతూ కఫాన్ని పెంచుతుంది. రీజన్ ఏంటంటే ఎక్కువ సార్లు చరణ్ చేసి వాటర్ ఎక్కువగా కలపడం వల్ల బాగా ఎక్కువగా ఇది వాటర్ క్వాంటిటీని అధికంగా కలిగి ఉండడం, చల్లదనాన్ని కలిగి ఉండడం, ఈ 2 కారణాల వల్ల కఫాన్ని ఇది పెంచుతుంది. మనకి స్టార్టింగ్ లో చెప్పుకున్నాం క్రీమ్ ఉండడం వల్ల కఫం పెరుగుతోంది అని. ఇక్కడ క్రీమ్ లేకపోయినప్పటికీ వాటర్ ని ఎక్కువగా కలిపి చరణ్ చేయడం వల్ల దానిలో ఆ యొక్క తేమ తత్వం అనేది డెవలప్ అవడం వల్ల మనకి ఈ కఫాన్ని ఇంక్రీజ్ చేసేటువంటి నేచర్ దీనిలో కనబడుతోంది. దీన్ని ప్రధానంగా ఈ వడదెబ్బ తగిలినప్పుడు దాహం దాహం అనేటువంటి వాళ్ళకి లైట్ గా నోరు తడపడానికి, డ్రాప్స్ గా నోరు తడపడానికి, తర్వాత ఆవకాయ పచ్చడి కానీ లేదంటే బిర్యానీ కానీ ఇట్లాంటివి ఐటమ్స్ తిన్నప్పుడు ఊరికే ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి, చెస్ట్ లో బర్న్ వస్తూ ఉంటుంది, ఆకలి ఎప్పటికీ డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళకి, పొట్టంతా బ్లోటింగ్ వచ్చేసి తర్వాత చెస్ట్ లో పట్టేసినట్టు ఉండడము, దాహంగా ఉండడము, ఎంత వాటర్ తాగినా తీరకపోవడము, ఇట్లాంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడాను ఈ యొక్క చాచిక అనేటువంటిది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఫామ్ లో ఇచ్చినటువంటి మజ్జిగలోకే మనం కొన్ని మెడిసిన్స్ ని యాడ్ చేసి ఇవ్వటం ద్వారా ఆ యొక్క బ్లోటింగ్ ని, అబ్డామెన్ లో ఉండేటువంటి డిస్కంఫర్ట్ ని తొలగించడానికి వాడటం జరుగుతుంది. సో ఇప్పటికి నేను మీకు ఒక 5 ఇంపార్టెంట్ వెరైటీస్ ఆఫ్ మజ్జిగల గురించి చెప్పాను. వరుసగా మళ్ళా ఒకసారి చెప్తున్నాను, ప్రపోర్షన్స్ అండ్ యూసేజెస్ ఒకసారి గమనించండి. ఫస్ట్ వన్ వచ్చేసి గోలము. దీనిలో ఏంటంటే మీగడ తీయకుండా మీగడ్ని ఉంచేసి పెరుగుతో యాజ్ ఇట్ ఈజ్ గా వితౌట్ యాడింగ్ ఎనీ వాటర్ ని ఏం కలపకుండా చేసేటువంటి మజ్జిగ. తోడేసినటువంటి పెరుగు మేగడ అలాగే ఉంచి చిలికినటువంటి దాన్నే మనం గోలము అని చెప్పి అంటారు. ప్రధానంగా ఇది శరీరానికి శక్తినిస్తుంది. కఫ సంబంధితం వాళ్ళు తీసుకోకూడదు, వాత పిత్త సంబంధితం వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మదితము. ఇదేంటంటే క్రీమ్ తీసేసినటువంటి గోలము లాంటి ప్రొసీజర్, అంటే వితౌట్ యాడింగ్ వాటర్ దీనిలో చర్నింగ్ చేయబడుతుంది. ఇది కూడా శరీరానికి రిప్లెనిషింగ్ గా ఉంటుంది, రిఫ్రెష్ చేయగలుగుతుంది. ముఖ్యంగా దీన్ని పిత్త కఫ సంబంధితమైనటువంటి వ్యాధుల్లో తీసుకోవచ్చు. ఉదస్విత్, దీన్ని హాఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్, పెరుగు క్వాంటిటీకి అర భాగంలో సరిపడా వాటర్ ని మిక్స్ చేసి చేసేటువంటి దాన్ని ఉదస్విత్ అంటారు. ఇది ప్రధానంగా శరీరానికి శక్తినిచ్చేదిగా ఉంటుంది.
దీనిలో క్రీమ్ రిమూవ్ చేయకపోవడం వల్ల ఇది మంచి శక్తినిచ్చేదిగా ఉండడం అనేది గమనించదగింది. అదేవిధంగా దీనికి ఉండే ముఖ్య గుణం ఏంటంటే ఆమపాచనము చేస్తుంది, అంటే ఫ్రీ రాడికల్స్ ని ఇర్రాడికేట్ చేస్తుంది, టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది. బాడీని డీటాక్సిఫై చేసుకోవడానికి బెస్ట్ ఫామ్ ఏంటంటే ఉదస్విత్. సో మజ్జిగల్లో డీటాక్సిఫికేషన్ మజ్జిగ అంటే ఉదస్విత్ ని తీసుకోవాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ వచ్చేసి తక్రము. ఈ తక్రము అనేటువంటి దాన్ని మనం 4 parts ఆఫ్ వాటర్ ని యాడ్ చేసి క్రీమ్ రిమూవ్ చేసి తయారు చేస్తాం. చాలా లైట్ గా ఉంటుంది. ఆయుర్వేదిక్ లో వాంగ్మయాల్లో పురాణాల్లో ఎక్కడ చెప్పినా తక్రం అంటే ఈ తక్రమే. సో అందుకని తక్రం అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. రెగ్యులర్ గా మనం తీసుకోవాల్సినటువంటిది. శరీరానికి మంచి తృప్తినిస్తుంది, అబ్డామినల్ డిస్కంఫర్ట్ ని పోగొడుతుంది. బాడీలో ఎక్సెస్ గా స్వెట్టింగ్ ఎవరికైతే అవుతుందో వాళ్ళు తీసుకుంటే ఆ స్వెట్ అవటం అనే దాన్ని పోగొడుతుంది. ఎక్సెస్ గా యూరిన్ వెళ్ళే వాళ్ళు, ఎక్సెస్ గా మోషన్స్ వెళ్ళే వాళ్ళు, వాళ్ళందరికీ కూడాను ఈ తక్రా ఫార్మ్ ఆఫ్ మజ్జిగ అనేది చాలా బెనిఫిట్ కలిగిస్తుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి చాచిక. దీనిలో 2 times దీన్ని చరణ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మజ్జిగ ఏదైతే ఉందో దానికి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఇందాక మనం తక్రంలో 4 times అని చెప్పుకున్నాం కదా, ఈ చాచికలో మాత్రం చాలా ఇంకా హై క్వాంటిటీ ఆఫ్ వాటర్, ఎంత డైల్యూషన్ అంటే అంత డైల్యూషన్ చేసి చేయడం జరుగుతుంది. ఈ యొక్క హై డైల్యూషన్ వల్ల వాటర్ క్వాంటిటీ అధికంగా ఉండడం వల్ల ఇది కఫాన్ని ప్రధానంగా ప్రకోపింపజేస్తుంది, అంటే ఎక్కువగా వృద్ధి చేస్తుంది. కాబట్టి కఫ సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు దీన్ని తీసుకోకూడదు. అదేవిధంగా పిత్తము వాత సంబంధిత సమస్యలతో ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఎవరికైతే బాగా హెవీ డైట్ తీసేసుకుని పొట్ట బిగదీస్తుందో, బాగా ఎక్కువగా ఎడతెరిపి లేకుండా దాహం అవుతూ ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క చాచిక అనేటువంటి దాన్ని తీసుకోవడం ద్వారా మనకి ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ తక్రము. ఇప్పుడు దాని బెనిఫిట్స్ ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ తక్ర ఫామ్ లో మనం తీసుకోకూడనటువంటి సందర్భాలు ఏంటంటే, పుండ్లు ఎవరికైతే ఉంటాయో, వూండ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తక్ర ఫామ్ లో తీసుకోకుండా ఉండడం మంచిది. తర్వాత తల తిరిగేటువంటి వాళ్ళు, గిడీనెస్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఒక్కసారిగా సమ్మర్ ఎండలో బాగా తిరిగేసి వచ్చి ఒక్కసారిగా తక్రం తాగడం కూడా మంచిది కాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముక్కు వెంబడి రక్తం పడేటువంటి వాళ్ళకు కూడాను ఈ తక్రా ఫామ్ అనేది మంచిది కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది తీసుకోకూడనటువంటి సందర్భాలు. మరి తీసుకోదగినటువంటి సందర్భాలు ప్రధానంగా డిసీజ్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్ చూసినట్లయితే, ఎవరైతే వాత సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, అంటే కీళ్ల నొప్పులు, పక్షవాతం తదితరంగా ఉండేటువంటి వాత రోగాలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క బటర్ మిల్క్ లో లైట్ గా సోర్నెస్ అంటే పుల్లదనం వచ్చేట్టు చూసుకోవాలి. అంటే దానిమ్మ జ్యూస్ కానీ, లేదంటే కొంత నిమ్మ డ్రాప్స్ అంటే నిమ్మకాయ రసం కొంత డ్రాప్స్ గా పిండేసి దాన్ని పుల్లగా అయ్యేట్టు చేసుకుని దానిలో చిటికెడు సైంధవ లవణం వేసుకుని కనుక తీసుకున్నట్లయితే వాత సంబంధిత రోగాల్లో మంచిగా సంతృప్తిగా ఉండే విధంగా ఇది చేయగలుగుతుంది. నెక్స్ట్ పిత్త సంబంధితమైనటువంటి వికారాల్లో లస్సీ ఏ విధంగా అయితే మనం స్వీట్ గా తాగుతామో అదే విధంగా పంచదార గాని, బెల్లం గాని, వాళ్ళ యొక్క హనీ గాని మిక్స్ చేసుకుని దానిలో కనుక మనం తీసుకోగలిగితే తీయగా ఉండేటువంటి మజ్జిగ అనేది పిత్త సంబంధితమైనటువంటి వికారాల్లో మంచి గుణాన్ని కనబరుస్తుంది. ఈ చెప్పినటువంటి వాటిల్లో బెస్ట్ వన్ ఏంటంటే పంచదారేనండి. మళ్ళా తేనె వైపు వెళ్ళిపోతే అది కొంచెం డిఫరెంట్ అన్నమాట. దాని లైట్నెస్, తర్వాత దానిలో ఉండే తీక్ష్ణత్వం, పిత్తం మీద ప్రయోగించడం, ఇవన్నీ కూడా కొంచెం కాంట్రడిక్టరీగా అనిపిస్తాయి. వెరాజ్ మీరు డైరెక్ట్ గా పిత్త సంబంధితమైన సమస్యలు వాడేటప్పుడు బెస్ట్ వన్ ఏంటంటే కండ చక్కెర, మనకి పటికి బెల్లం కానీ, లేదు అంటే కనుక పంచదార కానీ మీరు వాడుకోవడం మంచిది. నెక్స్ట్ వన్ వచ్చేసి కఫానికి సంబంధించి ఎవరికైతే గొంతులో కఫం ఉంటుంది, లేకపోతే ఉబ్బసం, ఆయాస రోగాలు ఉంటాయి, వాళ్ళు మజ్జిగ తీసుకోకపోతే మరి మందులు, రకరకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ శరీరంలో ఉండే తాపం అనేది, దాహం అనేది తీరాలి అంటే ఏ విధంగా అంటే గనక ఈ యొక్క తక్రాన్ని వాళ్ళు త్రికటు చూర్ణము, సొంటి, పిప్పలి, మిరియాలు
వీటిని త్రికటుకాలు అని చెప్పి అంటారు. శొంఠి, పిప్పలి, మిరియాలు, వీటిని త్రికటుకాలు అని చెప్పి అంటారు. ఈ త్రికటు చూర్ణము ప్లస్ యవాక్షారము, యవలు అంటే మనకి గోధుమ గింజల్లాగా వచ్చేటువంటివి యవలు అని చెప్పి ఉంటాయండి. ఆ యవల యొక్క క్షారం అంటే ఆల్కలీ తయారు చేసే మనకి మార్కెట్ లో యవక్షారం అని చెప్పి అమ్ముతారు. అది ఒక చిటికెడు, అంటే మనకి ఒక వడ్ల గింజంతా అనుకోండి, వడ్ల గింజంత యవక్షారము, త్రికటు చూర్ణము ఒక చిటికెడు, అంటే అది కూడాను ఇంత మన ఎవరి చేత్తో వాళ్ళు తీసుకుంటాం మంచిది. అది కూడా ఒక మాత్రా ప్రమాణంగా చెప్పబడింది. అంటే సపోజ్ నేను డాక్టర్ని, పేషెంట్ వచ్చేసి 10 ఏళ్ల బాబు, నా చిటికతో వేస్తే అతనికి ఎక్కువ అవుతుంది డోసు. సో కాబట్టి మెడిసిన్ ఇచ్చేటప్పుడు కూడాను రోగి యొక్క మాత్ర అనేది గమనించాలి. ఇది కూడా ఆయుర్వేదిక్ లో క్లియర్ గా చెప్పబడింది. రోగి తన చేత్తో వేసుకోవాల్సిన మాత్ర అక్కడ చెప్పబడింది, వైద్యుడి చేత్తో వేయాల్సినటువంటి మాత్ర కాదు అది. సో ఇది కూడా మెడిసిన్ వేసుకునేటప్పుడు చాలా మీరు గమనించాల్సినటువంటి విషయము. పిల్లలకి ఇచ్చేటప్పుడు వాళ్ళ చేత్తో చిటికెడు ఎంత వస్తుందో అంతే వేయాలి. చిటికెడు అంటే మన చేత్తో మనం ఇలా తీసుకుని, లేకపోతే 3 వేళ్ళు చిటికేస్తారు కొంతమంది, ఇలా తీసుకుని వేస్తే డోస్ అనేది ఎక్కువైపోతుంది. సో అందుకని మనకేం చేస్తామంటే క్లైమ్ వేడి చేస్తోంది, వేస్తే బాబుకి పొక్కులు వస్తున్నాయి, లేకపోతే మోషన్ యూరిన్ మంట వస్తున్నాయి, బ్లడ్ పడింది, అలా అయింది ఇలా అయింది అని చెప్తారు. సో వీటి అన్నిటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే డోస్ అనేది పాటించకపోవటము, సరిగ్గా వాటర్ అనేది తీసుకోకపోవడం. సో ఇవి ప్రధానమైనటువంటి కారణాల కింద ఉంటాయి. అదే విధంగా ఈ యొక్క మజ్జిగలో ఒక ఫ్యాట్ అనేది కంటెంట్ తక్కువగా ఉంటుందనే మాటే కానీ, ఈ మజ్జిగ తాగడం వల్ల కూడా మనకి కాల్షియము, పొటాషియము, B12, విటమిన్ ఏ, సి విటమిన్, ఇలాగా చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేవి మజ్జిగ ద్వారా మనం పొందడం జరుగుతూ ఉంటుంది. సో అందుకనే మనకి కోవిడ్ టైంలో చూసినట్లయితే మీకు మజ్జిగన్నం పెట్టండి, అది కూడా పులియబెట్టినటువంటి మజ్జిగన్నం, అంటే ఒక రోజు బయట ఉంచేసిన మజ్జిగన్నం పులుస్తుంది కదా, దానిలో ఎక్కువగా మనకి శరీరంలో ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది, కోవిడ్ నుంచి ఇమ్యూనిటీ పవర్ ని అది బాగా అందిస్తుంది అని చెప్పి ఫేమస్ వైరాలజిస్ట్ ఒక ఆయన యుఎస్ నుంచి మనకి చాలా సార్లు వీడియోలు టీవీలో ద్వారా చెప్పడం జరిగింది. సో అది మజ్జిగకున్నటువంటి గొప్పతనం. సో నెక్స్ట్ వచ్చేసి డిసీజెస్ లో ప్రధానంగా మన శరీరంలో కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి రోగాల్లో దీన్ని ఏ రోగాల్లో మనం ప్రధానంగా వాడుకోవాలి అని చూసినట్లయితే, ఫస్ట్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఒక ప్రాసలాగా గుర్తుపెట్టేసుకోండి, మజ్జిగ మొలలు. మజ్జిగ మొలలు, మొలలో సమస్య అంటే పైల్స్ ప్రాబ్లం ఉంది అంటే కనుక తప్పక తాగాల్సినటువంటి ఐటమ్, ఏం తిన్నా తాగపోయినా మజ్జిగ మాత్రం వాళ్ళు తీసుకుంటూ ఉంటే పైల్స్ అనేవి వాటంతవి తగ్గటం గమనించవచ్చు. సో పైల్స్ కి మెడిసిన్ లేకుండా, మెడిసిన్ వాడకుండా ఏదైనా చేసుకోగలమా అని అడిగితే గనక మజ్జిగ మనకి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక లిక్విడ్. ఈవెన్ మనకి మెడిసిన్స్ లో కూడాను తక్రారిష్ట అని చెప్పి కూడా మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉండడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చెప్పుకున్నటువంటి తక్రారిష్ట మెయిన్ ఇండికేషన్ ఈ కండిషన్ లో పొట్ట బాగా ఉబ్బిపోతూ ఉంటుంది కొంతమందిలో. అది కొలెస్ట్రాల్ వల్ల కాదు, గ్యాస్ వల్ల కాదు, పొట్ట లోపల ఉండేటువంటి లేయర్స్ మధ్య నీరు చేరటం వల్ల అని చెప్పి మనకి స్కానింగ్ లో తేలుతుంది. దాన్నే ఎసైటిస్ అని చెప్పి అంటారు. ఉదర రోగము, జలోదరము అనేటువంటి పేరు కూడా ఉంది దానికి. అటువంటి రోగాల్లో తర్వాత కాలేయము కానీ, అంటే మనకి లివర్ కానీ, తర్వాత స్ప్లీన్ కానీ, ప్లీహము కానీ, ఇవన్నీ కూడాను మనకి వాపుకి గురైనప్పుడు అప్పుడు కూడాను వాటిని తగ్గించడంలో, ఆ వాపుని కరెక్షన్ చేయడంలో, ఆ ఛానల్స్ మధ్య వాటిలో ఉండేటువంటి డక్స్ మధ్య చెత్తని క్లీన్ చేయడంలో ఈ తక్రము అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇందాక మనం స్విచ్ చెప్పుకునేటప్పుడు చెప్పాము, ఆమపాచన చేయగలుగుతుంది. అంటే డ్రైనేజ్ ఎలా అయితే మనం ఒక స్పడ్ పెట్టి క్లీన్ చేస్తామో ఆ విధంగా బాడీ లోపల ఛానల్స్ లో బ్లాకేజెస్ అన్ని కూడాను, ఆ డెబ్రిస్ అంతా కూడాను క్లీన్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఈ యొక్క మజ్జిగకి ఉంటుంది. సో కాబట్టి ఎసైటిస్ సమస్యతో బాధపడేటువంటి సందర్భాల్లో కూడా మెడిసిన్ ని ప్రధానంగా ఈ యొక్క మజ్జిగతో వేసుకోమని చెప్పడం మనకి పరిపాటిగా ఉంది ఆయుర్వేదిక్ లో. నెక్స్ట్ వన్ వచ్చేసి బాగా మోషన్స్ కి వెళ్ళడం, ఎడతెరిపి లేకుండా మోషన్స్ అవుతూ ఉంటాయి, స్ప్రూ అంటూ ఉంటాము, డయేరియా అంటూ ఉంటాము. అటువంటి సందర్భాల్లోనూ ఇండైజెషన్ సమస్య,
అంటే ఆకలి లేకపోవడము లేకపోతే తిన్నది అరగకపోవడం అటువంటి సందర్భాల్లోనూ ప్రధానంగా మనం ఈ తక్రాన్ని వాడమని చెప్తూ ఉంటాం. ఈ తక్రము వాత పిత్త కఫ 3 దోషాలని కూడాను బ్యాలెన్స్ చేసేటువంటి నేచర్ ని కలిగి ఉంటుంది. ఎవరికైతే ఎనీమియా సమస్య పాండు రోగం అనేది ఉంటుందో వాళ్ళలో కూడాను ప్రధానంగా ఈ యొక్క మజ్జిగని తీసుకోమని చెప్పటం అనేది జరుగుతోంది. దీనికి గల కారణం ఏంటంటే ఇది బాడీ లోపల డిఫరెంట్ ఛానల్స్ లో ఎక్కడన్నా బ్లడ్ లీకేజ్ అనేది జరుగుతున్నా లేదంటే ఏమన్నా బ్లడ్ ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి ఉత్పత్తి చేసేటువంటి ఆర్గాన్స్ లివర్ కానీ బోన్ మ్యారో ఇటువంటి వాటికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి రెండు కూడాను క్లియర్ చేసేటువంటి నేచర్ ఈ యొక్క మజ్జిగకి ఉండటం చాలా ప్రధానమైనటువంటి కారణంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా శరీరంలో లివర్ కి సంబంధించి కానీ యుట్రస్ దగ్గర కానీ ఓవరీస్ దగ్గర కానీ ఇంకేదన్నా ప్రదేశంలో సిస్ట్లు అని చెప్పి వస్తూ ఉంటాయి. అంటే గాలి బుడగలు కానీ వాటర్ బబుల్స్ లాంటివి ఇలా చాక్లెట్ సిస్ట్ అని బ్లడ్ తో నిండినటువంటి సిస్ట్లు అని చెప్పి మనకి సిస్ట్లు రకరకాలు వస్తూ ఉంటాయి. అటువంటి సిస్ట్లు వచ్చినప్పుడు కూడాను ఆ సందర్భాల్లో మెడిసిన్ వాడేటప్పుడు మజ్జిగని తీసుకోమని చెప్తూ ఉంటాం. సాధారణ నోషన్ ఏంటంటే డాక్టర్ గారు మజ్జిగ చెప్పారంటే సార్ అంటే మనకి చెప్పలేదు కానీ బయటికి అది వేడి చేస్తుంది అనుకుంటా మజ్జిగ తాగమంటున్నారు వేడి చేస్తుంది అనుకుంటా అనుకుంటారు. వాస్తవంగా మజ్జిగలోనే క్లీనింగ్ నేచర్ అనేది ఉంది. అది మీకు తెలియాలి కాబట్టి అన్నిసార్లు నేను చెప్పడం జరుగుతోంది. క్లీనింగ్ నేచర్ అనేది ఉండబట్టి ఆయుర్వేదిక్ డాక్టర్స్ మజ్జిగని ఎక్కువ సార్లు తీసుకోండి, ఎక్కువ అనుపానంగా ఉంచుకోండి, మెడిసిన్ వాడేటప్పుడు కంపల్సరీ వాడండి అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా మన కాళ్ళ వాపులు, మొహంలో వాపు, చేతులు ఎక్కడైనా వాపు గురైనప్పుడు కూడా ఆ వాపు తగ్గించేటువంటి నేచర్ కూడా ఈ మజ్జిగకి ఉంటుంది. సో ఆ మజ్జిగ తీసుకోవడం ద్వారా అది కూడాను మనం బెనిఫిట్ పొందగలుగుతాము. విషమ జ్వరాల్లో కూడా మనకి మజ్జిగ అనేది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా జాండీస్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ప్రధానంగా మనకి ఈ మజ్జిగని తీసుకోవడం ద్వారా మజ్జిగలో కలిపేసి చాలా సార్లు మనం మెడిసిన్ ని కూడా తాగించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రయోగాల వల్ల కూడాను మనకి మజ్జిగ అనేది చాలా డిజైరబుల్ ఎఫెక్ట్స్ ని ఇవ్వటం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తక్రము మజ్జిగ అనేటువంటి దాని గురించి. సో అందరూ కూడాను రోజుకి మినిమం గా ఒక గ్లాసు మజ్జిగన్నా తాగండి. పాలు తాగినటువంటి వాళ్ళు అట్లీస్ట్ మజ్జిగన్నా తాగండి. సో కొంతలో కొంత బెనిఫిట్ ని పొందడంతో పాటు శరీరాన్ని క్లీన్ చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. సార్ రోజులో ఏ టైంలో తీసుకుంటే బెటర్ సార్ ఇది మజ్జిగ? సార్ సునీత సార్. సునీత గారు అడగండి. మనం డైలీ ఏ టైంలో తీసుకుంటే బెటర్ సార్? తిన్న తర్వాత తినక ముందు తీసుకోవడమా అట్లా? మజ్జిగ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, బిఫోర్ ఫుడ్ కంటే కూడాను ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవడం మంచిది. ఎందుకు అంటే డీటాక్సిఫికేషన్ నేచర్ ఉంటుంది. ముందు మనం మజ్జిగ తాగేసి తర్వాత అన్నం ఎలాంటివైనా తినేసాం అనుకోండి, వాటిని మళ్ళీ డీటాక్సిఫై చేయడానికి మళ్ళా తాగాలి. అందుకని డబుల్ అయిపోతుంది. కాబట్టి బిఫోర్ ఫుడ్ తీసేసుకుని తర్వాత మజ్జిగ తాగడం మంచిదండి. అంటే డైలీ 2-3 టైమ్స్ తాగొచ్చా సార్? డైలీ సమ్మర్ లో? తాగొచ్చు. ఆఫ్టర్ ఫుడ్ కంపల్సరీ ఒక గ్లాస్ తీసుకోవడం మంచిదే. డైజెషన్ పవర్ పెరుగుతుంది. అక్కడ కూడా మీ దోషాలను బట్టి అది నిమ్మరసంతోనా పంచదారతోనా ఉప్పు వేసుకోకుండానా అనేది మీరు చూడండి. ఇప్పుడు వాత కఫం రెండు ఉంటే ఎలా తీసుకోమంటారు సార్? ఉప్పు పంచదార రెండు వేసుకుని తాగటం అండి. మనకు తెలుసు కదా అది. ఈవెన్ నిమ్మకాయ రసం కూడా అలాగే తీసుకుంటారు కదా చాలా మంది. అవును సార్. ఓకే సార్. నార్త్ ఇండియన్స్ ఏంటంటే ప్రధానంగా బ్లాక్ సాల్ట్ ని వాడుతూ ఉంటారండి. కఫం తగ్గించుకోవడానికి బ్లాక్ సాల్ట్ ఒకటి వాడతారు, జీరా పౌడర్ ఒకటి కలుపుతారు, లైట్ గా ఇంగువ, వాము వీటిని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అవన్నీ మనం క్లాస్ లో చెప్పలేదు, అవన్నీ జనరల్ థింగ్స్.
మీరు వాడుకోదలుచుకుంటే అవి కూడా వాడుకోవచ్చు. సొంటి కూడా వాడుకోవచ్చా సార్? సొంటి పొడి కూడా సొంటి కూడా అన్నారు, వాడొచ్చండి. వాడొచ్చా సార్? సొంటి కూడా వాడచ్చు. త్రికటకాల్లో చెప్పుకున్నాం కదండి మనం. ఆ, సార్. ఇప్పుడు ఇది బటర్ మిల్క్ అనే బయట అయితే అల్లం రసము, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు రసాలు కూడా కలుపుతుంటారు కదా సార్, అది బెటర్ ఏనా సార్? అవన్నీ కలపడం అనేది ఆల్ మిక్స్ అండి. అది మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయిపోయింది మధ్యకి కూడా. సార్ ఓకే సార్. నిర్మలా అల్లం గారు, కొత్తిమీర ఎక్కువ కలుపుతుంటారు కదా. అల్లం కొత్తిమీర అదేనండి. మన టేస్ట్ కి అనుగుణంగా మజ్జిగలో ఏదైనా కలుపుకుని తాగొచ్చండి. జాండీస్ లోపల నేల ఉసిరి తీసుకోమన్నాం కదండి. నేల ఉసిరి తీసుకునేటప్పుడు మజ్జిగతో ఇస్తారనమాట. మజ్జిగతో మిక్స్ చేసి తాగిచ్చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని పెట్టుడు విషయాలు ఉంటాయి కదండి, గర విషయం అంటారు, లేదంటే ఫుడ్ పాయిజనింగ్స్ ఉంటాయి. ఆ ఫుడ్ పాయిజనింగ్స్ ని న్యూట్రలైజ్ చేయడం కోసం కూడాను మజ్జిగ తాగిస్తారు. సార్ ఈ మధ్య మరి ఆవు పాలు బెటరా, మరి బర్రె పాలు ఇట్లా రెండు రకాలు ఉంటాయి కదా సార్, సమ్మర్ లో ఏది బెటర్ మనకి సార్? ఆయుర్వేదంలో ఏంటంటే 8 రకాల జంతువుల పాలు అనేవి తీసుకోవచ్చు అని చెప్పారండి. ఆ 8 రకాల జంతువుల యొక్క లక్షణాలు ఆ పాలల్లో ఉంటాయని చెప్పాడండి. సో ఆ పాలల్లో ఆ చేసినటువంటి మజ్జిగ కూడా అదే లక్షణాలు వస్తాయండి. సో అప్పుడు మీకు చెప్పాను కదా నేను, నిద్ర పట్టకపోతేనేమో గేదె పాలు, నిద్ర పడితేనేమో ఆవు పాలు, తెలివితేటలు కావాలంటే ఆవు పాలు, నార్మల్ గా ఉండాలంటే గేదె పాలు, ఇలా చెప్పుకుంటూ వచ్చాను కదా కొంత. అదే ప్రాసెస్ ఇక్కడ మజ్జిగ కూడా వర్తిస్తుందండి. లైట్నెస్ ఎక్కువగా కావాలంటేనేమో ఆవు మజ్జిగ, ఆవు పాల మజ్జిగ. అదే విధంగా హెవీనెస్ ఉండాలంటే గేదె పాల మజ్జిగ. ఆవు పాలు వేడి చేస్తే అంటారు కదా సార్, సమ్మర్ లో యూజ్ చేయొచ్చు సార్? సింపుల్ ప్రపోర్షన్ అండి. అక్కడ బాగా ఎక్కువ ఆలోచించాల్సింది ఏం లేదు. సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే, మనకు ఉండేటువంటి క్వాంటిటీ ఆఫ్ మినరల్స్, క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్ అనేది బఫెలో మిల్క్ కంటే కౌ మిల్క్ లో తక్కువగా ఉంటుంది. సో అది లైట్ గా ఉంటుంది, ఇది హెవీగా ఉంటుంది. అది డిఫరెన్స్. సో మనకి ఎలా ఉండాలి, బాడీ ఆల్రెడీ హెవీగా ఉంది, లైట్ అవ్వాలంటే కౌ బటర్ మిల్క్. లైట్ గా ఉంది, హెవీ అవ్వాలంటే బఫెలో బటర్ మిల్క్. ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మీరు ఎవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళకి మజ్జిగ ఇస్తున్నారా? ఈ సమ్మర్ లో స్టార్ట్ చేసినాం సార్. అదే అల్లం సమ్మర్ రసము, నిమ్మరసము, సాల్ట్ వేసి పట్టేస్తాం సార్. పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టి రాగానే వేసేస్తాం. వాస్తవంగా ఏంటంటే మజ్జిగ ఇవ్వడం వల్ల దాహము అనేటువంటి సమస్య పూర్తి తీరుతుందండి. వాళ్ళు మనతో ఏ డిస్కషన్ చేయడానికి వచ్చినా కూడాను, టీ ఇచ్చినా, కాఫీ ఇచ్చినా ఇంకొంచెం ఉద్రేకంతో మాట్లాడతారు. మజ్జిగ అవును సార్. ఇచ్చామనుకోండి శాంతిస్తారు, అన్ని శాంతిస్తాయి. సో దాని వెనకాల లాజిక్ కూడా అదనమాట. వాళ్ళ యొక్క మెంటల్ పట్టప్పుడేమో స్టేటస్ ని సమ్మర్ కూడా మెయింటైన్ చేయగలుగుతుంది మజ్జిగ అనేది. అప్పటికప్పుడు చేసుకొని తాగాల్సి వస్తుంది. హలో, మజ్జిగ అంటే అప్పటికప్పుడు చేసుకోవాలి, పెట్టుకోవడానికి వీలుండదు. ఒక 2-3 గంటలు పెట్టడానికి.
పెట్టచ్చండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మార్నింగ్ తయారు చేసేసుకుని ఓవర్ నైట్ వరకు మనం తీసుకోవచ్చు. పులియబెట్టిన మజ్జిగ అన్ని సందర్భాల్లో మంచిది కాదు, కానీ కొంతమందికి చాలా బెనిఫిట్ అండి. ముఖ్యంగా డైజెషన్ ప్రాబ్లమ్ తో బాధపడేటువంటి వాళ్ళకి, ఇండైజెషన్ ఇట్లాంటి ఓకే. వాళ్ళల్లో పులియ మజ్జిగ ఇంకా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకేనండి, క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. రేపటి క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.